Smart Solutions. Add-on Desire. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, ఇవాళటి కరెంట్ అఫైర్స్కి స్వాగతం. న్యూస్లో హైలైట్గా నిలిచినటువంటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. అలాంటప్పుడు ఇక్కడ చూడండి, గ్లోబల్ బయో ఇండియా 2021 అనేటువంటి ఒక సదస్సు జరిగిందనమాట. ఓకేనా, గ్లోబల్ బయో ఇండియా 2021 ఇది ఎప్పటి నుంచి జరిగింది అంటే మార్చ్ 1 నుండి 3వ తారీఖు వరకు జరిగింది. మార్చ్ 1 నుండి 3వ తారీఖు వరకు జరిగింది. అయితే ఎక్కడ జరిగింది? ఇది ఢిల్లీ కేంద్రంగా జరిగింది. డిజిటల్ ప్లాట్ఫామ్లో జరిగింది. డిజిటల్ ప్లాట్ఫామ్ నేను చాలా ఇంతకుముందు క్లాసులలో చాలా వరకు వర్చువల్ ప్లాట్ఫామ్ అంటే వర్చువల్లో జరిగింది అని చెప్పాను కదా. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ అన్న వర్చువల్ అన్న ఒకటే అనమాట. డిజిటల్ ప్లాట్ఫామ్లో జరిగేటివన్నీ వర్చువల్లో జరుగుతాయి కదా, వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా జరుగుతాయి కదా. అందుకనే ఇది డిజిటల్ ప్లాట్ఫామ్ని ఇక్కడ మెన్షన్ చేశారనమాట. ఓకే, మరి నిర్వహణ అంటే గ్లోబల్ బయో ఇండియా 2021 అనేటువంటి ఈ సదస్సు ఏదైతే ఉందో దీన్ని ఎవరు నిర్వహించారు? అలా అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి, బయోటెక్నాలజీ డిబిటీ ఈజ్ నథింగ్ బట్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అని అర్థం అంతే. మరియు బిరాక్ విభాగం ద్వారా ఆర్గనైజ్ చేయబడినటువంటి ఈ ప్రోగ్రామే గ్లోబల్ బయో ఇండియా 2021 అనేటువంటి ఈ ప్రోగ్రామ్. ఓకేనా, ఈ బిరాక్ అనేది ఏంటి అనేది నెక్స్ట్ నేను డిస్కస్ చేస్తాను. ఓకే, అయితే ఇది ఇండియాలో జరిగింది కదా. ఇండియాలో జరిగింది. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి మినిస్టర్ ఇక్కడ హర్షవర్ధన్ ఎవరైతే ఉన్నారో, ఈ పిక్లో కనిపిస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన దీన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది, ప్రారంభించడం జరిగిందనమాట. ఓకేనా, అయితే మరి దీని యొక్క లక్ష్యం ఏంటి? ఈ గ్లోబల్ బయో ఇండియా 2021 యొక్క లక్ష్యం ఏంటి అంటే భారతీయ బయోటెక్నాలజీ రంగంలో ప్రపంచానికి అవకాశాలు ఇవ్వడం. అంటే భారతదేశంలో బయోటెక్నాలజీ రంగంలో ప్రపంచానికి అవకాశాలు ఇవ్వడం అంటే పాలు పంచుకునేలాగా చేయడం అన్నమాట. ఎలానట? ఎఫ్డిఐల ద్వారా. ఓకే, ఎఫ్డిఐ అంటే ఏంటిది? ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అని అర్థం. ఓకే, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అని తెలుగులో ప్రత్యక్ష విదేశీ పెట్టుబడి లేదా విదేశీ పెట్టుబడులు అంటారు. ఓకేనా, అయితే వీటి ద్వారా అంటే ఎఫ్డిఐల ద్వారా భారతీయ బయోటెక్నాలజీ రంగంలో ప్రపంచానికి అవకాశాలు కల్పించడం అనే ఉద్దేశంతో గ్లోబల్ బయో ఇండియా 2021 అనేటువంటి ప్రోగ్రామ్ని డిజిటల్ ప్లాట్ఫామ్లో నిర్వహించారు. ఎవరు? ఆ మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి మంత్రి డి హర్షవర్ధన్. ఓకే, డి హర్షవర్ధన్ ఈయన డాక్టర్ కాబట్టి, వృత్తిరీత్యా డాక్టర్ కాబట్టి డాక్టర్ హర్షవర్ధన్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ అందులో భాగంగానే అలాగే బయోటెక్నాలజీ కోసం ప్రాజెక్ట్ డెవలప్మెంట్ సేల్ని ప్రకటించారట ఈ సదస్సులో. ఓకే, ప్రాజెక్ట్ డెవలప్మెంట్ సేల్ అంటే ఈ బయో రంగంలో వివిధ రకాల డెవలప్మెంట్ తీసుకురావడానికి ఒక సేల్ ప్రకటించడం జరిగిందనమాట. అయితే ఇందులో ఇది గ్లోబల్ బయో ఇండియా 2021 సదస్సులో జరిగింది. అయితే అందులో భాగంగా ఇక్కడ చూడండి, బయోటెక్నాలజీలో వివిధ ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి జీవ వ్యర్థాలు, బయో వేస్ట్ అంటారు కదా, అలాంటివి జీవులు, బయోస్ ఇలాంటివి ఈ భాగాలను ఉపయోగిస్తుందట. ఓకేనా, ఇందులో బయోటెక్నాలజీ ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి. ఓకే, అలాగే భారతదేశంలో మరి బయోటెక్నాలజీ రంగం గురించి మనకు ఎంతైనా తెలియాలి కదా. అంటే ఈ సదస్సు నిర్వహించుకున్నప్పుడు ఈ సదస్సు గ్లోబల్ బయో ఇండియా 2021 నిర్వహించింది అంటే ఖచ్చితంగా బయోటెక్నాలజీ రంగంలో భారత్ స్థానం ఏంటో కూడా మనకు తెలియాలి కదా. అలా అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి, భారతదేశంలో బయోటెక్నాలజీ రంగం ఏ విధంగా ఉంది అంటే ప్రపంచంలో టాప్ 12 బయోటెక్ గమ్యస్థానాలలో భారత్ ఒకటట. ఓకే, ప్రపంచంలో 12 దేశాలు అంటే బయోటెక్నాలజీలో ముందుంటే అందులో ఎన్నో స్థానంలో భారత్ అంటే మామూలుగా ఒక స్థానంలో భారత్ ఉందన్నమాట. అంటే ప్రపంచంలో టాప్ 12 బయోటెక్ గమ్యస్థానాల్లో భారత్ ఒకటి. మరియు చైనా తర్వాత ఆసియాలో 2వ స్థానం. అంటే ఏసియా కాంటినెంట్ కనుక తీసుకుంటే ఖండం, ఓకే, ఏసియా ఖండాన్ని కనుక తీసుకుంటే ఈ ఖండంలో చైనా తర్వాత బయోటెక్నాలజీలో ముందున్న దేశం ఏది అంటే ఇండియానేనంట. ఓకే, ఇండియా గుర్తుంచుకోవాలి. ఇది బయోటెక్నాలజీ ఇండియా 2వ స్థానంలో ఉంది చైనా తర్వాత ఆసియాలో. ఓకే, వరల్డ్ వైడ్గా కాదు, ఆసియాలో. అయితే భారతదేశంలో వృద్ధి ప్రధానంగా ప్రస్తుతం ఎందులో జరుగుతుంది అంటే వ్యాక్సిన్ల ద్వారా నడుస్తుంది. ఇప్పుడు మామూలుగా కోవిడ్-19 వచ్చినప్పుడు కోవిడ్-19కి మన హైదరాబాద్ లొకేషన్లో ఉన్నటువంటి భారత్ బయోటెక్ సంస్థ కోవాక్సిన్ అనేటువంటి మెడిసిన్స్ తయారు చేసిందిగా. ఆ సంస్థ డైరెక్టర్ యాక్చువల్గా సిఎండి అంటారు కదా, ఆయన యాక్చువల్గా కృష్ణ ఎల్లా కావచ్చు, ఎండీనా, సిఎండి వచ్చేసి సుచిత్ర ఎల్లా ఆయన వైఫ్,
అయితే వీటి గురించి నేను చాలా క్లాసులో డిస్కస్ చేశాను ఇప్పటికే. అయితే భారతదేశంలో వృద్ధి ప్రధానంగా వ్యాక్సిన్ల ద్వారా నడుస్తుందట. ఓకేనా, వ్యాక్సిన్ల ద్వారా నడుస్తుంది. అయితే ఇంకొకటి ఇక్కడ చూడండి. అయితే ఇప్పుడు బయోటెక్నాలజీ రంగంలోనట ఇందులో భాగంగా బయోటెక్నాలజీ రంగాన్ని ఏం చేశారట, 5 భాగాలుగా విభజించడం జరిగింది. ఆ 5 భాగాలు ఏంటో కూడా మీకు చెప్తాను చూడండి. ఇక్కడ బయోఫార్మా ఇక్కడ పిక్లో చూడండి. బయోఫార్మా సర్వీసెస్ అంటే ఆటోమేటిక్గా ఇది మెడిసిన్కి సంబంధించినది అంటే ఈ ఒక రంగంగాను. తర్వాత బయో సర్వీసెస్ సేవలకు ఒక బయో సర్వీసెస్ అని. తర్వాత బయో అగ్రి అంటే వ్యవసాయానికి సంబంధించి కావచ్చు. తర్వాత బయో ఇండస్ట్రియల్ పారిశ్రామిక రంగంలో బయోటెక్నాలజీ కావచ్చు. తర్వాత బయో ఇన్ఫర్మేటిక్స్ అంటే ఐటీ రంగంలో బయోటెక్నాలజీ కావచ్చు. అంటే ఈ 5 విభాగాలుగా విభజించడం జరిగింది అన్నట్టు బయోటెక్నాలజీని. ఓకేనా, మరి ఎందుకు అంటే చేరుకోవాల్సిన లక్ష్యం ఏంటి అట అంటే, అయితే ఈ పరిశ్రమ 2019లో 63 బిలియన్లు కాగా, ఈ పరిశ్రమ వాల్యూ ఎంత ఉండేనట 2019 సంవత్సరంలో 63 బిలియన్లు కాగా, దీని లక్ష్యాన్ని ఎంత పెట్టుకున్నారో తెలుసా, 25 నాటికి అంటే 2025 నాటికి $102 బిలియన్ చేరుకుంటుందని అంచనా వేశారట ఈ సదస్సులో. ఓకేనా, బయోటెక్నాలజీ రంగం అనేది 2025 నాటికి $102 బిలియన్ చేరుకుంటుందని అంచనా వేయడం జరిగింది. దాని తర్వాత మరి ఈ సదస్సులో తీసుకున్నటువంటి అంటే ఇందులో భాగంగా తీసుకున్న కార్యక్రమాలు కూడా మనకు తెలియాలి కదా, చూద్దాం. ఆ కార్యక్రమాలు ఏంటి అంటే గ్రీన్ఫీల్డ్ ఫార్మాస్యూటికల్ తయారీ. ఓకేనా, గ్రీన్ఫీల్డ్ ఫార్మాస్యూటికల్ తయారీ అట. అలాగే వైద్య పరికరాల కోసం ఆటోమేటిక్ మార్గంలో 100% FDIలు. ఇందాక చెప్పాను కదా, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకేనా, వైద్య పరికరాల కోసం ఆటోమేటిక్ రంగంలో 100% FDIలు. ఇక్కడ వ్యూహాత్మక పరిశోధన మరియు ఆవిష్కరణ చేపట్టడానికి బయోటెక్నాలజీ రంగ అభివృద్ధి కోసం బలోపేతం కోసమట ఇది DBT అంటే DBT అంటే ఇంతకుముందు చెప్పానుగా డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇవన్నీ చేయాలి అని చెప్పేసి సూచిస్తున్నారు బయోటెక్నాలజీ అభివృద్ధి కోసం. ఓకే, అయితే ఈ DBT ఇంకేం చేయాలనుకుంటున్నారట, బయోటెక్నాలజీ ఇండస్ట్రీ. యాక్చువల్గా ఇంతకుముందు మీకు చెప్పాను కదా, యాక్చువల్గా ఇక్కడ ఉంది చూడండి పిక్లో, ఈ బీరాక్ అని చెప్పాను కదా, బీరాక్ అనేదాని ఫుల్ ఫామ్ అనమాట. ఇక్కడ నేను తెలుగులో రాసింది బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్. ఓకే, బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్. ఇక్కడ ఇంగ్లీష్లో కూడా రాశాను చూడండి, బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ అనమాట. ఓకేనా, అయితే ఇలాంటి వాటి ఆధ్వర్యంలో ఇలా వ్యూహాలు చేయడం జరిగింది. అయితే ఇందులో భాగంగా యాక్చువల్గా ఒక ప్రోగ్రామ్ని కూడా తీసుకున్నారు. అదేంటంటే NBM అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు, నేషనల్ బయోఫార్మా మిషన్ అనేదాన్ని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అది స్వదేశీ తయారీని ప్రోత్సహించడం, దేశంలో బయోటెక్నాలజీ ద్వారా స్వదేశీ తయారీని ప్రోత్సహించడానికి నేషనల్ బయోఫార్మా మిషన్ని, అదే NBMని తీసుకోవడం జరిగిందనమాట. అయితే దీని అభివృద్ధి కోసం దేశంలో కొన్ని ఇన్నోవేషన్స్ కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఆ ఇన్నోవేషన్లో భాగంగా ఏమేమి తీసుకొస్తున్నారు, బయోటెక్నాలజీ పార్కులు, తర్వాత ఇంక్యుబేటర్లు. ఓకేనా, దేని చేత అంటే DBT చేత దేశవ్యాప్తంగా స్థాపించబడింది. DBT ఈజ్ నథింగ్ బట్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. DBT అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అని అర్థం. ఓకేనా, దీని తర్వాత వార్తలో నిలిచినటువంటి ఇంకొక అంశాన్ని చూద్దాం. అయితే చూడండి, CII దక్షిణ ప్రాంత చైర్మన్గా CK రంగనాథన్. ఓకే, ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 2 వర్డ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. CII అంటే ఏంటిది, మరి దక్షిణ ప్రాంతము చైర్మన్ అని చెప్పేసి చెప్పాడు కదా మెన్షన్ చేసి. అంటే యాక్చువల్గా ఇప్పుడు చెప్పింది ఏంటి అంటే CII అనేటువంటి ఏంటి, CII అంటే భారత పరిశ్రమల సమైక్య అని అర్థం. అంటే CII అంటే ఇంగ్లీష్లో చూస్తే యాక్చువల్గా CII ఇండియన్ ఇండస్ట్రియల్ కౌన్సిల్ అన్నమాట ఇది. ఓకేనా, దీని సదరన్ పార్ట్ ఏదైతే ఉందో, సదరన్ అంటే సౌత్ ఇండియాకి సంబంధించిన దాన్ని అంటామన్నట్టు సదరన్ పార్ట్ అని ఇండియాలో. అలాంటి దక్షిణ ప్రాంత చైర్మన్గా CK రంగనాథన్ ఎన్నికవడం జరిగిందనమాట. ఓకే, అయితే ఈ CK రంగనాథన్ ఎవరు అనేది కూడా మనకు తెలియాలి కదా. ఇక్కడ చూడు, ఈయన యాక్చువల్గా చైర్మన్గా ఎన్నికయ్యాడుగా CK రంగనాథన్. CK రంగనాథన్ ఎవరంటే ఇక్కడ పిక్లో కనిపిస్తున్నాడు చూడు, ఈయన చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న కెవిన్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్, ఓకే, CMD అనమాట.
కెవిన్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్కి సిఎండిగా పనిచేస్తున్నారు ఇప్పటికే, ఓకేనా. ఆయన సిఐఏ దక్షిణ ప్రాంత చైర్మన్గా ఎన్నికవడం జరిగింది. మరి ఈయన చైర్మన్గా ఉంటే మరి డిప్యూటీ చైర్మన్ కూడా ఉండాలి కదా ఎవరైనా. అంటే ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరంటే భారత్ బయోటెక్ సిఎండి అయినటువంటి సుచిత్ర ఎల్లా, ఓకేనా. ఈవిడ డిప్యూటీ చైర్పర్సన్గా సుచిత్ర ఎల్లా దేనికి సిఐఐ దక్షిణ ప్రాంత డిప్యూటీ చైర్పర్సన్గా ఎన్నికవ్వడం జరిగిందనమాట, ఓకేనా. ఈమె భారత్ బయోటెక్ సిఎండి అని చెప్పాను కదా. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి, డిప్యూటీ ఇక్కడనేమో చైర్మన్ అన్నాం, ఓకే. ఇక్కడ మేల్ ఉన్నాడు కాబట్టి చైర్మన్ అన్నాం, ఇక్కడ డిప్యూటీ చైర్పర్సన్ అన్నాం, ఓకేనా. ఉమెన్ అని అన్నాం కదా, కాబట్టి చైర్పర్సన్ అని మెన్షన్ చేసాం. అదే ఒకవేళ మెన్ ఉంటే డిప్యూటీ చైర్మన్ అంటాం, ఓకే, డిప్యూటీ చైర్మన్ అంటాం, ఓకేనా. చూడండి ఇక్కడ మరి వీరిని ఇద్దరిని ఎంతకాలపు పదవి కోసం ఎలక్ట్ చేశారు అంటే చూడండి, 2021 నుంచి 2022 ఒక సంవత్సర కాలానికి వీళ్ళు సిఐఏ దక్షిణ ప్రాంత చైర్మన్గా ఈ సికే రంగనాథన్ కావచ్చు, తర్వాత డిప్యూటీ చైర్పర్సన్గా సుచిత్ర ఎల్లా కావచ్చు ఏర్పాటవ్వడం అంటే ఎన్నుకోబడడం జరిగిందన్నమాట, ఓకేనా. నెక్స్ట్ ఇంకొక ఇష్యూలోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఇది సుప్రీంకోర్టుకు సంబంధించిన ఒకటి చిన్న విషయం. అదేంటి అంటే కరోనా ఎఫెక్ట్ తోటి సంవత్సరం నుంచి అన్ని రంగాలు కూడా ఇందాక చెప్పిన బయో సదస్సు కూడా వర్చువల్గా డిజిటల్ ప్లాట్ఫామ్లో జరిగిందని చెప్పాను కదా. మరి సుప్రీంకోర్టు కూడా ఖచ్చితంగా కేసుల్ని వాదించడంలో భాగంగా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కదా. అలాంటప్పుడు కోవిడ్ నిబంధనలకు లోబడే పని చేయాలి కదా. అలాంటప్పుడు ఏం జరుగుద్ది, వీళ్ళు కూడా సంవత్సరం నుంచి మొన్నటి వరకు కూడా ఏం చేశారు, వర్చువల్గా డిజిటల్ ప్లాట్ఫామ్లోనే వాళ్ళు ఈ కేసుల్ని వాదించడం అనేది జరిగింది. కానీ ఇక్కడ ఒక విషయం చూడండి, సుప్రీంలో హైబ్రిడ్ విధానంలో విచారణ అని చెప్పిండు. హైబ్రిడ్ అంటే ఏంటి, సగం అలా సగం ఇలా అన్నమాట. అంటే కరోనా కారణంగా ఏడాది కాలంగా వీడియో సమావేశాల ద్వారా మాత్రమే వాదోపవాదాలు జరుపుతుండగా ఇప్పుడు తమ వీడియో సమావేశాలతో పాటు అంటే వీడియోలతో పాటు అంటే సగం ఆ విధంగా చూస్తారు కేసులు, సగమేమో ప్రత్యక్షంగా డైరెక్ట్గా కూడా నిర్వహిస్తాను అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందన్నమాట, ఓకేనా. దాని తర్వాత మనము సుప్రీంకోర్టు గురించి ఎలాగో మాట్లాడుకున్నాం కాబట్టి సుప్రీంకోర్టుకు సంబంధించిన ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయన ఎవరు అంటే ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆ వ్యక్తి, ఈయన పేరు జస్టిస్ శరత్ అరవింద్ బోబ్డే అనే వ్యక్తి, ఓకే. ఈ ఫోటోలో కనిపిస్తున్నాడు కదా. ఈయన భారత సుప్రీంకోర్టుకి ఎన్నవ ప్రధాన న్యాయమూర్తి అంటే 47వ ప్రధాన న్యాయమూర్తి అట, ఓకేనా, 47వ వ్యక్తి, ఓకే. అలాగే మరి ఈ సుప్రీంకోర్టును ఎప్పుడు స్థాపించబడింది అనేది కూడా మనకు తెలియాలి కదా. ఇందాక కూడా మనకు వచ్చిందన్నట్టు ఈ పాయింట్. ఈ స్థాపితం ఏదైతే ఉందో ఎప్పుడు జరిగింది సుప్రీంకోర్టు అంటే జనవరి 28, 1950లో జరిగిందనమాట. అయితే యాక్చువల్గా 1938 టైంలోనే భారతదేశానికి ఒక కోర్టు ఉండేది. దాన్ని బ్రిటిష్ ఇండియాలో ఫెడరల్ కోర్ట్ అంటారు. ఫెడరల్ కోర్టుగా చెప్పేవారు. దాన్నే మనం 1950 జనవరి 28 నుంచి ఏ కోర్టుగా మార్చుకున్నాం, సుప్రీంకోర్టుగా మార్చుకోవడం జరిగిందన్నట్టు. అప్పటి నుంచి సుప్రీంకోర్టు అమల్లోకి వచ్చింది భారతదేశంలో, ఓకేనా. అయితే మరి అమల్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి చీఫ్ జస్టిస్ అయితే ఒకరు ఉండాలి కదా. అలా అనుకున్నప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మొట్టమొదటి ఆయన ఎవరు అంటే ఈ పిక్లో కనిపిస్తున్నారు చూడండి, ఈయన హెచ్జే కానియా, ఈయన పేరు హెచ్జే కానియా, ఓకేనా. మరి సాధారణంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతి చేత నియమించబడతాడు. రాష్ట్రపతి చేత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియమించబడతాడు. సాధారణంగా ఆయన జీతం కనుక చూసుకుంటే ఎవరిది, రాష్ట్రపతి కాదు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిది చూసుకుంటే 2,80,000 రూపాయలు, 2,80,000 రూపాయలు, ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి, ఓకే. తర్వాత నెక్స్ట్ మన కరెంట్ అఫైర్స్లో ఇది లాస్ట్ టాపిక్ అనమాట ఈరోజు. ఇక్కడ చూడండి, అయితే ప్రపంచ టెస్ట్ ర్యాంకింగ్స్లో నెంబర్ 1గా భారత్ అని ఇచ్చిండి. ఇక్కడ టెస్ట్ ర్యాంకింగ్స్లో భారత్ నెంబర్ 1 స్టేజ్కి వెళ్ళిందంటే ఇక్కడ పిక్లో చూడండి, భారత్ మొదటి పొజిషన్లో ఉంది, న్యూజిలాండ్ 2వ పొజిషన్లో ఉంది, ఆస్ట్రేలియా 3వ పొజిషన్లో, మరియు ఇంగ్లాండ్ 4, పాకిస్తాన్ 5. పాకిస్తాన్ గుర్తుపెట్టుకోండి 5వ పొజిషన్లో ఉంది, భారత్ మొదటి పొజిషన్లో ఉంది. భారత్ ఫస్ట్ పొజిషన్లో ఉంటే పాక్ 5వ పొజిషన్లో ఉందన్నమాట. మరి ఇది ఎలా సాధ్యమైంది అనేది మనకు తెలియాలి కదా. అలా అనుకున్నప్పుడు నిన్న యాక్చువల్గా అహ్మదాబాద్లోని మొతేరా స్టేడియం గురించి మనం వార్తలు చదువుకున్నాం కదా ఇంతకుముందు క్లాసులలో. మొతేరా స్టేడియం స్పెషాలిటీ ఏంటి, ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం. ఒకేసారి 1,10,000 మంది కూర్చొని క్రికెట్ని ఒకేసారి చూడొచ్చు అనమాట, ఓకేనా. ఈ మొతేరా స్టేడియానికి
పూర్వనామం ఏంటి? సర్దార్ పటేల్ స్టేడియం. దాన్ని మొన్న ఈ మధ్యనే ఓపెనింగ్లో భాగంగా ఏం చేశారు? నరేంద్ర మోడీ పేరును పెట్టడం జరిగింది. మోతేరా స్టేడియానికి నరేంద్ర మోడీ పేరును పెట్టడం జరిగింది. మరి మోతేరా స్టేడియం ఎక్కడ ఉంది అంటే అహ్మదాబాద్లో ఉంది. అహ్మదాబాద్ గుజరాత్లో ఉందన్నమాట. అహ్మదాబాద్లోని గుజరాత్లో మోతేరా స్టేడియం ఉంది. ఓకేనా? అలా అనుకున్నప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని చూడండి. అయితే అహ్మదాబాద్లో ఇంగ్లాండ్తో జరిగిన 4వ టెస్ట్లో ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ను చిత్తు చేసి సిరీస్ను 3-1తో చేజిక్కించుకున్న భారత్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా. అంటే ఇక్కడ చూడండి, కొన్ని పాయింట్స్ అబ్జర్వ్ చేయండి. ఇది ఈ సిరీస్లో భాగంగా 4వ టెస్టు. అలాగే ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో గెలిచింది. ఓకేనా? భారత్ ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో గెలవడం జరిగింది. అలాగే ఇంగ్లాండ్ను ఈ సిరీస్లో ఎంత తేడాతో గెలిచింది? 3-1 తేడాతో ఈ సిరీస్ గెలవడం జరిగింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే 4 టెస్టుల సిరీస్లో మొదటి టెస్టులోనే భారత్ ఓటమి చెందినప్పటికీ తర్వాత 3 టెస్టులలో పుంజుకొని గెలిచి 3 టెస్టులను గెలిచి సిరీస్ని కైవసం చేసుకోవడం ద్వారా భారత్ ప్రపంచ టెస్ట్ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 స్థానానికి వెళ్ళడం జరిగింది. ఓకేనా? ఇట్లా అంటే వివరంగా చదవాలన్నమాట. దాని తర్వాత మరి ఇది స్వదేశంలో చూస్తే, స్వదేశంలో అంటే భారతదేశం వెలుపల భారతదేశం లోపల అంటే పర్టికులర్గా భారతదేశంలో జరిగినటువంటి సిరీస్లో కనుక చూసుకుంటే స్వదేశంలో భారత్కి ఇది వరుసగా 13వ సిరీస్ విజయం అట. ఓకేనా? 13వ సిరీస్, వరుసగా 13 సిరీస్లు గెలిచినామన్నట్టు మనం. ఓకే? అయితే ఈ విజయంతో ఇండియా, ఈ విజయంతో భారత్ ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ అనేది ఉంటుంది కదా ఒకటి, ఐసీసీ నిర్వహించేటటువంటి టెస్ట్ ఛాంపియన్షిప్లో ఫైనల్లోకి వెళ్ళింది డైరెక్ట్గా. ఓకేనా? అది ఎప్పుడు జరగబోతుంది అంటే లార్డ్స్లో జరగబోతుంది అతి త్వరలో. ఓకేనా? లార్డ్స్లో జరగబోయేటటువంటి ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఇండియా డైరెక్ట్గా ఫైనల్లోకి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఇంగ్లాండ్ పైన 3-1తో గెలిచి ప్రపంచ టెస్ట్ ర్యాంకింగ్స్లో మొదటి స్థానాన్ని ఆక్రమించింది కాబట్టి డైరెక్ట్గా ప్రపంచ ఛాంపియన్షిప్లో అంటే ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్లో భారత్ ఫైనల్లో సగౌరవంగా ప్రవేశించింది. ఇది లార్డ్స్లో జరగబోతుంది అన్నమాట. ఓకే? దాని తర్వాత ఇక్కడ ఒక విచిత్రమైన పాయింట్ని మీకు చెప్పాలి. అయితే ఏంటంటే ఈ సిరీస్లో ఇంగ్లాండ్ని మనము 4 సార్లు 150 కంటే తక్కువ స్కోర్కి ఆల్అవుట్ చేయడం జరిగింది. 150 కంటే తక్కువ స్కోర్కి ఇంగ్లాండ్ని ఇండియా ఆల్అవుట్ చేయడం జరిగిందనమాట. అయితే ఇంగ్లాండ్కి ఇది ఒకటేసారి కాదు, గతంలో కూడా ఇలాంటి అనుభవం ఉంది. ఎప్పుడది 1909వ సంవత్సరం ఆస్ట్రేలియాపై కరెక్ట్ ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఓకే? ఎవరికి? ఇంగ్లాండ్ వాళ్ళకి. సేమ్ అప్పుడు కూడా 4 సార్లు 150 కంటే తక్కువకే ఆల్అవుట్ అవ్వడం జరిగిందన్నట్టు. ఓకేనా? 1909వ సంవత్సరంలో. ఓకే? మళ్ళీ ఇప్పుడు ఇది రిపీట్ అయింది కాబట్టి మనము ఈ కరెంట్ అఫైర్స్లో భాగంగా చదువుకున్నాం అన్నమాట. ఓకే? అయితే మరి ఈ మొతేరా మ్యాచ్లో 4వ టెస్ట్లో భారత్ విజయం సాధించింది. ఓకే, మరి ఈ టెస్ట్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వ్యక్తిగా ఎవరు నిలిచారు అంటే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న వ్యక్తి ఎవరంటే రిషబ్ పంత్. ఈయన ఈ మ్యాచ్లో సెంచరీ చేయడం జరిగింది. ఇక్కడ కింద ఉన్నాడు చూడండి, ఈయన రిషబ్ పంత్. ఓకేనా? అలాగే మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అంటే 4 టెస్టుల సిరీస్లో భాగంగా మరి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఎవరికి దక్కింది అంటే రవిచంద్రన్ అశ్విన్. ఓకే, రవిచంద్రన్ అశ్విన్కి వచ్చింది. తను 8 వికెట్లు పడగొట్టాడు మొత్తం సిరీస్లో భాగంగా, అంటే 30 వికెట్ల పైన పడగొట్టి ఒక సెంచరీని కూడా చేశాడు. ఓకే, స్పిన్నర్ ఒక సెంచరీ కూడా నమోదు చేయడం జరిగింది. అయితే అశ్విన్ అట 30 వికెట్లు పడగొట్టి ఒక సెంచరీ చేశాడు కదా. ఒక బౌలర్ 30 వికెట్లు పడగొట్టి ఒక సిరీస్లో ఒక సెంచరీ చేయడం అనేది ప్రపంచ రికార్డ్ అట. ఇది ప్రపంచ రికార్డు, గుర్తుంచుకోవాలి, ప్రపంచ రికార్డు. ఓకే, అయితే ఇక్కడ ఇంకొక విషయం, ఈ సందర్భంగా ఇక్కడ ఒక విషయం చూడండి. ఇక్కడ సునీల్ గవాస్కర్ సంబంధించిన పిక్స్ కనిపిస్తున్నాయి కదా. అయితే క్రికెట్లో అడుగుపెట్టి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సునీల్ గవాస్కర్ని బీసీసీఐ సత్కరించిందట. ఓకేనా, సునీల్ గవాస్కర్ క్రికెట్లో అడుగుపెట్టి మొత్తం ఓవరాల్గా సునీల్ గవాస్కర్ క్రికెట్లో అడుగుపెట్టి 50 సంవత్సరాలు అయిందట ఇప్పటికి, 50 ఏళ్ళు. ఓకే, తొలితలం క్రికెటర్ల కిందకి వస్తారన్నమాట వీళ్ళు. ఓకేనా, 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నారట. ఓకే, ఇంతటితో మన కరెంట్ అఫైర్స్ ఇవాళ ముగిసింది. థ్యాంక్ యూ సో మచ్. Add-on Solutions. Add-on Desires.